వైసీపీ మాజీ మంత్రి రోజాకు ఏమైంది? 3 నెలలుగా సొంత నియోజకవర్గం నగరిలో కనిపించని రోజా హఠాత్తుగా ఎందుకు దర్శనమిచ్చారు? ఏపీ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి ఇక తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న క్రమంలో రోజా రీఎంట్రీకి కారణమేంటి? తమిళనాడులో రోజా పరిస్థితులు అనుకూలించలేదా, లేక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్న చందంగా ఏపీకి తిరిగి వచ్చేశారా? పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలివి. ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఈమె సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. టీడీపీ నుంచి పొలిటికల్ కెరీర్ ప్రారంభించి ఓ దశలో ఐరన్ లెగ్ అనే విమర్శలు వచ్చినా ఎదురొడ్డి పోరాడారు. టీడీపీ నుంచి వైసీపీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా చివరకు మంత్రి పదవిని అలంకరించి తన సత్తా చూపించారు. నగరి ప్రజలకే కాదు, ఏపీలోని ఇతర జిల్లాలను తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను పెంచుకున్నారు రోజా. వైఎస్ జగన్ కు విశ్వాస పాత్రురాలిగా ఉన్న రోజా వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎక్కడికెళ్లినా హల్చల్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో తానొక మంత్రిని అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి కళాకారులో జోష్ నింపేలా డ్యాన్సులు కూడా చేశారు. బేసిక్ గా తానొక కళాకారిణి అని ప్రజలకు గుర్తు చేశారు. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కో నాయకుడు పార్టీని వదిలి వెళుతున్న తరుణంలో రోజా కూడా ఇక గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. ఎంతగా అంటే తమిళనాట విజయ్ ప్రారంభించిన నూతన పార్టీలోకి రోజా ఎంట్రీ ఇస్తున్నారని, రోజా భర్త సెల్వమణికి తమిళనాడు రాజకీయాల్లో ఉన్న పరిచయాలతో అక్కడి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తారని తెగ వైరల్ చేశారు. నిజానికి చాలా మంది ఈ విషయాన్ని కూడా నమ్మారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపుగా 3 నెలల పాటు రోజా సొంత నియోజకవర్గం నగరికి రాకపోవడం, పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండడం ఆ ప్రచారానికి బలాన్నిచ్చాయి. అయితే ఆ ప్రచారాలన్నిటినీ పటాపంచలు చేశారు రోజా. తానెక్కడికి వెళ్లలేదని, నగరి ప్రజలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చారు. ఎలాంటి హడావిడి లేకుండా మాజీ మంత్రి హోదాలో తిరుమలేశుడిని దర్శించుకున్నారు. చాన్నాళ్లుగా ఏపీలో కనిపించకుండా పోయి ఒక్కసారిగా తిరుమలలో దర్శనమివ్వడంతో రోజాను చూడగానే మీడియా ఆమెను ప్రశ్నల వర్షం కురిపించింది. పార్టీ మారుతున్నారా, అసలు 3 నెలలు ఎక్కడికెళ్లారు మేడం అని ప్రశ్నించగా, పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమే అని కొట్టిపారేశారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కొద్ది రోజులుగా ఏపీలో మహిళలపై జరిగిన సంఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యలు చేశారు రోజా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. అసలు రోజా రీఎంట్రీకి కారణమేమిటన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. పార్టీలో జంపింగ్లు పెరిగిపోతున్న క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రోజాను పిలిపించి మాట్లాడారా, లేక తమిళనాట రాజకీయాలు తనకు సరితూగవని తిరిగి ఏపీకి వెళ్దామని నిర్ణయించుకున్నారా అనేది తెలియడం లేదు. అధికార ప్రతిపక్ష నాయకురాలిగా అనుభవం ఉన్న రోజా నగరి ప్రజలకు ప్రతిపక్ష హోదాలను దూరం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకుందని కొందరు చెబుతుంటే, తప్పని పరిస్థితుల్లోనే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారని మరికొందరు వాదిస్తున్నారు. అయితే రోజా తన సోషల్ మీడియా ఖాతా హెడ్డర్ లో జగన్ ఫోటోను, తన పేరు ముందు వైసీపీ అనే పదాన్ని ఇటీవల ఎందుకు తొలగించారన్నది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. ఏదేమైనా రోజా రీఎంట్రీ ఏపీ పాలిటిక్స్ లో మళ్లీ హాట్ గా కనిపించాయి. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని ప్రతి విషయంలో స్పందించకుండా తమ పనులు తాము చేసుకుంటూ పోతారా, లేక ఫైర్ బ్రాండ్ నేమ్ ను కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.